హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్లో భాగంగా పార్ట్ 3ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ పైన మనము ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ కావద్దు. ఇప్పటి వరకు కూడా 2 భాగాలు చేశాను, ఆల్రెడీ అవి ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, ల్యాండ్ ఆఫ్ సన్సెట్ అని ఏ దేశాన్ని పిలుస్తాము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అమెరికా. ఓకే, నెక్స్ట్ వన్, ఆయనాంతాలు ఏ రోజు ఏర్పడతాయి? ఆయనాంతాలు ఏ రోజు ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ సి, జూన్ 21 నుంచి డిసెంబర్ 22 వరకు కూడా మధ్యకాలంలో ఇవి ఏర్పడతాయి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విషవత్తులు ఎప్పుడు ఏర్పడతాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, మార్చ్ 21 నుంచి సెప్టెంబర్ 23. మార్చ్ 21న మరియు సెప్టెంబర్ 23వ తేదీన కూడా ఈ యొక్క విషవత్తులు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, ఉత్తరాయణాంతరం ఏర్పడిన రోజు. ఉత్తరాయణాంతం ఏర్పడిన రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ కూడా ఏంటి మరి అవి? ఉత్తరార్ధగోళంలో దీర్ఘ పగలు ఉంటుంది. నెక్స్ట్ వన్, దక్షిణార్ధగోళంలో దీర్ఘరాత్రి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఉత్తరార్ధగోళంలో దీర్ఘ పగలు ఉంటుంది, దక్షిణార్ధగోళంలో దీర్ఘరాత్రి అనేది ఉంటుంది. దక్షిణార్ధగోళంలో అల్ప పగలు అనేది ఈ యొక్క ఉత్తరాయణాంతరంలో ఏర్పడతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్, భూమి తన కక్షలో ఎటువైపు నుంచి ఎటువైపుకు తిరుగుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, పడమర నుంచి తూర్పుకి. సో అలా తిరగడం వల్లనే మనకు సూర్యుడు తూర్పు నుంచి పడమరకు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అయితే భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, ఉత్తర ధ్రువంపై సూర్యుడు ఉదయించే రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, మార్చ్ 21వ తేదీన ఉత్తర ధ్రువంలో సూర్యుడు ఉదయిస్తాడు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, దక్షిణ ధ్రువంపై సూర్యుడు అస్తమించే రోజు ఎప్పుడు? దక్షిణ ధ్రువంపై సూర్యుడు అస్తమించే రోజు ఆప్షన్ ఏ, మార్చ్ 21. ఓకేనా? నెక్స్ట్ వన్, ఉత్తరాయణ ప్రారంభం ఏ రోజున మొదలవుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, డిసెంబర్ 22వ తేదీన. నెక్స్ట్ వన్, దక్షిణాయన ప్రారంభం ఏ రోజు నుంచి మొదలవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, జూన్ 21 నుంచి. నెక్స్ట్ వన్, అర్ధరాత్రి సూర్యుడు అని ఏ దేశాన్ని పిలుస్తాము? ఓకేనా? ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అనే పేరుతో పిలుస్తాము. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, నార్వే. నెక్స్ట్ వన్, ఉదయించే సూర్యుడు అని ఏ దేశాన్ని పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ బి, జపాన్. జపాన్లోనే మొదటగా సూర్యుడు ఉదయించడం జరుగుతుంది, అంటే కనిపిస్తాడు. అస్తమించేది మాత్రం అమెరికా ఖండంలో. నెక్స్ట్ వన్, భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, జనవరి 3. నెక్స్ట్ వన్ చూద్దాం. భూమి సూర్యునికి అత్యంత దూరంగా ఉండే రోజు ఏది? 13. ఆప్షన్ బి, జూలై 4వ తేదీన. నెక్స్ట్ వన్, భూమి మీద రాత్రి పగలు సంవత్సరమంతా సమానంగా ఉండే ప్రాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, భూమధ్య రేఖ వద్ద. ఓకేనా ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఉత్తర ధ్రువంపై పగలు ఉండే కాలము ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ డి, మార్చ్ 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు కూడా ఉత్తర ధ్రువంపై పగలు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ 6 నెలలు పగలు మరియు 6 నెలలు రాత్రి సమయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఉత్తర దక్షిణ ధృవాలలో కూడా. ఓకేనా? బట్ ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? ఉత్తర ధ్రువంపై మార్చి 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు కూడా పగలు కాలము ఉంటుంది. నెక్స్ట్ వన్, భూ భ్రమణానికి పట్టే కాలము ఎంత? 16వది ఆప్షన్ సి, 23 గంటల 56 నిమిషాల 4.09 సెకనులు. ఎగ్జాక్ట్లీ, అక్యురేట్గా. ఓకేనా? నెక్స్ట్ వన్, ఋతువును అనుసరించి భూమిపై రాత్రి పగటి సమయాల్లో
తేడాలు ఏర్పడడానికి క్రింది వాటిలో కారణాలను తెలుపుము. 17వది ఆప్షన్ 17కి ఆప్షన్ డి 4 మాత్రమే. ఏంటి మరి అది 4వది? వాలు అక్షంతో భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేయడం వలన. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భూభ్రమణం వలన భూమిపై సంభవించే క్రింది ప్రవచనాలను పరిశీలింపుము. 1, రాత్రి పగటి సమయాల్లో తేడా ఏర్పడము, పవన దిశల్లో మార్పులు సంభవించడము. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, రోజులో వివిధ సమయాల్లో సూర్యుడు భూమి యొక్క ద్విగ్మండలంపై వివిధ ఎత్తుల్లో ఉండడము. 4 ఋతువులు ఏర్పడము. మరి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి 2 మరియు 3 సమాధానాలు సరి అయినవి. నెక్స్ట్ వన్, చలనాలకు సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలింపుము. 1వది, ఉత్తరార్ధగోళంలో పగటి సమయము ఎక్కువగా మార్చి 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఉంటుంది. దక్షిణార్ధగోళంలో రాత్రి సమయాలు ఎక్కువగా మార్చి 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఉంటాయి. ఉత్తరాయణ ప్రారంభ కాలము డిసెంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది. దక్షిణాయన ప్రారంభ కాలము జూన్ 21 నుంచి ప్రారంభమవుతుంది. సో ఏది కరెక్ట్ ఫ్రెండ్స్? ఆప్షన్ డి అన్నీ కూడా సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో లీపు సంవత్సరము కానిది ఏది? లీపు సంవత్సరము కానిది ఆన్సర్ ఆప్షన్ డి 2006. ఎందుకంటే ఏ సంవత్సరమైనా కూడా 4 చేత భాగించబడాలి. అలా అయితేనే అది లీపు సంవత్సరము అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, గ్రహణాలు ఏర్పడడానికి గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ మీదకు రావడం వలన గ్రహణాలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, ప్రత్యయ అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి. ఏంటవి? సూర్యుని చీకటి భాగము, అదేవిధంగా చంద్రుని చీకటి భాగాన్ని కూడా ప్రత్యయ అని అంటాము. నెక్స్ట్ వన్, కంకణ సూర్యగ్రహణము క్రింది ఏ సందర్భంలో ఏర్పడుతుంది? కంకణ ఆన్సర్ ఏంటో మొదటిది, చంద్రుడు భూమి యొక్క ప్రత్యయ ప్రాంతంలో ఉన్నప్పుడు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, భూమి చంద్రుని యొక్క ప్రత్యయ ప్రాంతంలో ఉన్నప్పుడు. నెక్స్ట్, భూమి సూర్యుని ప్రత్యయ ప్రాంతంలో ఉన్నప్పుడు. నెక్స్ట్, సూర్యుడు భూమి ప్రత్యయ ప్రాంతంలో ఉన్నప్పుడు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. భూమి చంద్రుని యొక్క ప్రత్యయ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, డైమండ్ రింగ్ దృగ్విషయము సూర్యగ్రహణము విడిపోయే సమయంలో సూర్యునిలోని ఏ ప్రదేశంలో ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి సూర్యుని యొక్క కరోనా ఎగువ భాగము. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, డైమండ్ రింగ్ దృగ్విషయమును సూర్యగ్రహణము ఏర్పడబోయే సమయంలో సూర్యునిలోని ఏ ప్రదేశంలో ఏర్పడుతుంది? 5వది ఆప్షన్ సి సూర్యుని యొక్క కరోనా దిగువ భాగంలో ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాము. చంద్రునిపై ఏర్పడే బెయిలీస్ పూసలు అనే పూలదండ వల్ల కనిపించే అందమైన దృశ్యము సూర్యగ్రహణ సమయంలో ఎక్కడ కనిపిస్తుంది? 6వది ఆప్షన్ బి చంద్రుడు. సో 6th వన్ వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ బి చంద్రుడు. నెక్స్ట్ వన్, బ్లూ మూన్ అనగా ఏంటి? 7వది ఆప్షన్ బి ఒకే నెలలో ఏర్పడే 2వ పౌర్ణమిని మనము బ్లూ మూన్ పేరుతో పిలుస్తాము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, సంవత్సరంలో ఏ ప్రదేశంలోనైనా ఏ గ్రహణాలు ఎక్కువ ఏర్పడతాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సూర్యగ్రహణాలు ఎక్కువగా ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైన చంద్రగ్రహణము ఏ రోజున ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ డి 2011 జూన్ 15వ తేదీన అతి సుదీర్ఘమైన చంద్రగ్రహణము ఏర్పడింది. నెక్స్ట్ వన్, సూపర్ మూన్ అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి చంద్రుడు తన కక్షలో భూమికి పెరిజీ స్థానం కన్నా
దగ్గరగా ఉండడము. ఓకేనా, ఆప్షన్ బి సరైన సమాధానము. నెక్స్ట్ వన్, ఇటీవల కాలంలో చంద్రుడు సూపర్ మూన్ దశలో ఎప్పుడు వచ్చాడు? ఆన్సర్ ఆప్షన్ సి జనవరి 2, 2018 సంవత్సరంలో రావడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము పార్ట్ 3ని కూడా కంప్లీట్ చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ అన్ని పోటీ పరీక్షల కోసం. ఓకేనా, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవరైనా నా క్లాసెస్ మొదటిసారి వింటున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కకున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.